ఇస్రాయిల్ ఎక్కడ జంకలేదు, వనకలేదు, భయపడలేదు, భీతికలేదు. 40 ఏళ్ళు అరణ్యంలో తిరుగుతున్నా వారికంటూ ఒక నిరీక్షణ, ఏదో ఒక రోజు మేము వాగ్దాన భూమికి చేరబోతున్నాము. వారికంటూ ఒక గురి ఉంది, వారికంటూ ఒక గమ్యస్థానం ఉంది. అది ఉంది కనుక అది మనసులో పెట్టుకొని వారు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి వారి ప్రయాణం ఏదో ఒక రోజు గమ్యస్థానానికి చేర్చింది. ఈ రాత్రి ఒక దైవజనుగా చెప్పే మాట అదే, మన గురి రాకడలో ఎత్తబడుట, మన గురి మహిమలో చేరుట, మన గురి ఆ గడవరి రక్షణ పొందుట. అది పొందగలిగిన, గురి కలిగి ప్రయాణించగలిగిన వాడు ఏ జామున, ఏ వేళ, ఏ గడియలో ప్రభు వచ్చినా ఎత్తబడగలిగిన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మంచులందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఆలోచిస్తూ ఉంటే నా మనసులో వచ్చిన ప్రశ్న చెప్తాను, బాగా వినండి వినండి. ఆ ప్రశ్న కూడా పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. దానికంటే ముందుగా ఆ వివరణ ఇస్తాను, వినండి బాగా. ఓ రోజు ఒకసారి పౌలు శీలను చెరసాల్లో బంధించారు. ఎక్కడ? నా వైపు చూడాలి. హలో. చెరసాల్లో వేశారు. అర్ధరాత్రి వేళ దేవుడు సమాధి, ఆ ఎర్ర 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 దాన్ని ఏమంటారమ్మా, టాప్ వేసుకున్నామని, పక్కన తెల్ల టాప్ వేసుకున్నామని తలకలు తీసేస్తాను. మీరు మాట్లాడుతున్న మళ్ళీ కనపడిందా బిడ్డ? మిమ్మల్ని ఏదన్ను, మీ అమ్మ నాన్నకు నా చేతిలో ఉంటుంది చూడు, స్తోత్రం. వాళ్ళు తిరిగి మాట్లాడుతుంటే మీకు బుద్ధి లేక చూస్తున్నారని వాళ్ళని అందుకుంటాను, స్తోత్రం. మిమ్మల్ని చూస్తుంటే మీ సేవకులకు దండ పెట్టాలి బాబా, మిమ్మల్ని ఎలా భరిస్తున్నారేమో కానీ. వాళ్ళదంతా ప్రేమరాజ్యం, నాదంతా ధర్మశాస్త్రం, స్తోత్రం. వాళ్ళదంతా ప్రేమరాజ్యం కాబట్టి మీరు ఆడిందే ఆట, పాడిందే. నాదంతా ధర్మశాస్త్రం, నాదంతా కొట్టే తీసు, స్తోత్రం. అన్నీ మంచోళ్ళ స్తోత్రం చెప్పండి. నేను తిడితే మీరు నవ్వుతారేంటమ్మా? నా మాటలు హాస్యముగా ఉన్నవయ్యా, అర్థమవ్వట్లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. ఏ భాషలో మాట్లాడమంటారు చెప్పండి? స్తోత్రం. ప్రభు మీకు కృప అనుగ్రహించునుగాక. ఏది నా మాటలు అర్థమవుతున్న వాళ్ళు అలా ఒకసారి చేతులు అల్లాడిస్తున్నా చూపించండి. అర్థమవుతున్నాయా? మీరే తెలుగుకుండా తెలుగు వెళ్ళండి. హల్లెలూయా. చెప్పరే గట్టిగా. మొత్తానికి పౌలుషులు చెరసాల వేశారు. రాత్రి వేళ చెరసాల పునాదులు బ్రద్దలైపోయాయి, సంఖ్యలు ఊడిపోయాయి, ముద్ర విరిగింది, రాయి తొలగిపోయింది, కావలి వారు మూర్చిల్లిపోయారు. వీళ్ళు చక్కగా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కాసేపటికి ఆ చెరసాల నాయకునికి మెలకొచ్చింది. లేచి చూస్తే అందరూ మూర్చిల్లిపోయారు, రాయి దొరలింపబడ్డది, ఆ సంఖ్యలు విడిపోయినాయి, ఆ చెరసాల పునాదులు బద్దలైపోయినాయి, ఖైదీలు లేరు. ఇప్పుడు సైన్యాధిపతికి లేకపోతే ఆ అధికారికి ఒక ఆలోచన, వీళ్ళు పారిపోయిన విషయం రాజుగారికి తెలిస్తే ఏం చేస్తాడు? చంపేస్తాడు. లేదు 10 మంది సాక్ష్యం ఇచ్చి ఏమోనండి సడన్గా భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు బద్దలైపోయినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి, ఇవన్నీ జరిగాయి, మేము చూసేలోపు మేము కూడా అందరం మూర్చిల్లిపోయాం, ఏదో వింత జరిగిందండి, ఏదో అద్భుతం జరిగింది, మా వల్ల ఏ పొరపాటు జరిగిందని వాళ్ళు ఒప్పుకొని రాజుగారు సమ్మతించినా బంధింపబడిన వారు దైవజనులు అనే విషయం వాడు గ్రహించి వాళ్లకు చేసిన కీడుని బట్టి దేవుడు చంపేస్తాడేమో. ఇటు వెళ్తే రాజు చంపేస్తాడు, అటు వెళ్తే దేవుడు చంపేస్తాడు. ఎందుకు వాళ్ళ చేతిలో చావడం అనుకున్న ఆ జైలు అధికారి ఒక కత్తి తీసుకొని తాను పొడుచుకొని చంపబోయాడు. ఇంతలో పౌలు శీలలు కేక వేస్తున్నారు, ఏమి హాని చేసుకొనవద్దు, మేము ఇక్కడే ఉన్నాం. లోపలికి వచ్చారు. అప్పుడు ఆ అధికారి వారిని చూసి ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? అయ్యలారా అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలను? అందరు నా వెనక మాట చెప్పండి. అయ్యా, రక్షింపబడుటకు నేనేమి చేయవలను? వాస్తవంగా ఆ అధికారి వేసిన ప్రశ్న అతను పొందవలసిన మొదటి రక్షణ గురించి అయితే సందర్భాన్ని పక్కన పెడదాం. ఈ రాత్రి ఆ చివరి రక్షణ మనసులో పెట్టుకొని ఆ ప్రశ్న పెడతాం. ఏంటా ప్రశ్న? రక్షణ పొందుటకు, అందరి మాటలు గట్టిగా పలకండి, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవ